శత్రువులను నాశనం చేసే తల్లి కూడా ఈ తల్లే. అందుకని ఈ తల్లిని ఆరాధిస్తారు. ఇది భగళాముఖి దేవిని. సర్వప్రథమంగా బ్రహ్మదేవుడు భగళా మహాదేవి విద్య ఉపాసన చేశాడు. బ్రహ్మ, విష్ణు భగవానుడు, పరశురాముడు ఈ భగళాముఖి దేవి యొక్క ఉపాసన చేసిన వాళ్లే. చాలా కాలం వరకు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వరుడి యొక్క విగ్రహాన్ని భగళాముఖిగా ఆరాధించారు కొంతమంది. ఇక 9వ రూపం మాతంగి తల్లి. ఈ మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థాలను సిద్ధింపజేసే శక్తి ఉంది. ఈమెను మతంగముని యొక్క కుమార్తెగా కూడా పిలుస్తారు. అందుకని మాతంగి అయిందా. మాతంగి మధుశాలిని అంటారా మన. ఇక దశమహావిద్యల్లో చివరిది 10వ రూపం కమలాలయ. ఈ తల్లి సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడటం వల్ల ఈమెకు భార్గవి అని పేరు వచ్చింది. భార్గవులంటే భృగువంశ సంజాతులు. ఈమె దయ వల్ల పృథ్వీపతిత్వం అంటే రాజరికం, పురుషోత్తమత్వం ఈ రెండు కూడా లభిస్తాయి. ఈమె విశేషమైనటువంటి వస్తు సమృద్ధికి ప్రతీక. ఈ తల్లిని పద్మావతీదేవి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొని ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర మహాప్రభువుల యొక్క దేవేరి ఈ తల్లే. నాయనలారా, మీకు దశమహావిద్యా స్వరూపాన్ని ఏ రోజున ఎంత ఎవరి ద్వారా బోధింపబడాలో నిర్ణయించి ఆ రీతిగా బోధిస్తాను. దశమహావిద్యా స్వరూపిణి అయినటువంటి ఈ అనఘాదేవి, ఆ అనఘాదేవిని అర్చించండి. ఆ అనఘాదేవికి ప్రభు అయినటువంటి అనఘుణ్ణి అర్చించే వాళ్ళకి, అనఘుడు అంటే దత్తాత్రేయుడు, వారి బిడ్డలైనటువంటి అష్టసిద్ధులని తమ అనుగ్రహం కోసం ప్రసాదిస్తారు. మీరు ప్రతి మాసంలోనూ కూడా బహుళ అష్టమి తిథిలో అనఘాష్టమి వ్రతం చేయండి. మీ యొక్క సమస్త కోరికలు ఫలిస్తాయి. ఓ శంకరభట్టు, నీ చేత రచింపబడేటటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని చక్కగా పారాయణం చేసుకొని భక్తితోటి ఆ తర్వాత వెంటనే వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి తిథిలో కానీ బహుళ అష్టమి తిథి కానీ అనఘాష్టమి వ్రతాన్ని చేసుకొని 11 మందికి సరిపడా భోజనం లేదా తత్తుల్యమైనటువంటి ద్రవ్యాన్ని భోజనం కోసం వినియోగిస్తే వెంటనే ఫలితాలు పొందగలుగుతారు. ఇక చరితామృత పారాయణ మహిమని చెబుతున్నాడు. ఈ యొక్క చరితామృత గ్రంథాన్ని కేవలం గ్రంథంగా అనుకోవద్దు. ఈ గ్రంథం ఒక సజీవమైనటువంటి మహా చైతన్య స్రవంతి అని గ్రహించండి. ఆ అక్షరాలలోని శక్తి మీరు పారాయణం చేసేటప్పుడు నా యొక్క భావన చైతన్యంలోనికి ప్రవహిస్తుంది అంటున్నారు శ్రీపాదుల వారు. నాతో మీకు తెలియకుండగానే భావ సంపర్కాన్ని కలిగి ఉండడం వల్ల ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలన్నీ కూడా నా కృప వల్ల తీరుతాయి అన్నాడు. కోరిక ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలి అని స్వామివారు చెప్పాడు. ఈ గ్రంథరాజం మీ యొక్క పూజా మందిరంలో భద్రపరచుకుంటే శుభప్రదమైనటువంటి స్పందనలను కలిగిస్తుంది. మీకు దురదృష్టాన్ని కలిగించే శక్తులని, చీకటి శక్తులను తరిమేసి మీకు చక్కటి శుభాలను చేకూరుస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని నిందించే వాళ్ళు కానీ విమర్శించేవాళ్ళు కానీ అనేక జన్మలలో సంపాదించినటువంటి పుణ్యాలని ధర్మదేవతలు దఫదఫాలుగా తీసుకొని పోయి యోగ్యులైనటువంటి పేదవాళ్ళకి పంచుతారు. చూడండి, కాబట్టి పుణ్యమంతా తరిగిపోతే ఏమవుతుంది? నరకంలో పడతాడు. ఈ రకంగా మీరు పేదవాళ్ళు కావటం, పేదవాళ్ళు భాగ్యవంతులు అవటం జరుగుతుంది. ఇది అక్షర సత్య గ్రంథమని
ప్రమాణం చేసి చెప్పబడుతోంది. ఇది స్వతఃప్రమాణం. దీన్ని నిందించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు తమ యొక్క పుణ్య రాశిని దఫదఫాలుగా పోగొట్టుకొని చిట్ట చివరికి దరిద్రులుగా మారిపోతారు. దరిద్ర బాధ నివృత్తి కోసం ఈ గ్రంథాన్ని శ్రద్ధాభక్తులతోటి పఠించండి అని కూడా స్వామివారు ఈ అధ్యాయంలో ఆదేశించారు. ఇక 32వ అధ్యాయంలోకి వెళదాం. ఈ 32వ అధ్యాయంలో నవనాథుల యొక్క వర్ణనం చెప్పారు. 9 మంది నాథులు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్య శ్రీచరణాల స్పర్శ చేసినటువంటి తర్వాత మళ్ళీ శంకర భట్టు ప్రశ్నించాడు, మహాప్రభు, నవనాథులని పేరు వహించినటువంటి సిద్ధయోగులు ఉన్నారని, వాళ్ళందరూ శ్రీ దత్తాత్రేయ ప్రభువుల యొక్క అంశావతారాలని నేను విన్నాను. స్వామి, వాళ్ళ గురించి నాకు తెలియజేయండి అని శంకర భట్టు అడిగాడు నమ్రతతోటి. అప్పుడు నవనాథుల యొక్క పేరు వినగానే శ్రీవల్లభుల యొక్క కళ్ళు రెండు కూడా అమృతమయమైనటువంటి వృష్టి ప్రవాహ రూపంగా బహిర్ముఖమై సృష్టి మీద పడుతుంది అని మేము గ్రహించగలిగాం. గోమాత తన యొక్క లేగదోడ మీద ప్రసరింపజేసేటటువంటి ప్రేమ చైతన్యం స్వామివారి యొక్క దృష్టిలో మాకు కనిపించటం మొదలుపెట్టింది. అప్పుడు స్వామివారు సంతుష్టాంతరంగులై మాతో అన్నారు, నాయనలారా, మత్స్యేంద్రుడు, గోరక్షకుడు, జాలంధరుడు, గహని, అడ్భంగుడు, చౌరంగుడు, భర్తరి, చర్పటుడు, నాగనాథుడు అనేటువంటి వాళ్ళు 9 మందిని నవనాథులు అంటారు. వీరి యొక్క నామస్మరణ మాత్రంలోనే శుభ ఫలితాలన్నీ సిద్ధిస్తాయి. నవనాథులని ఎవరైతే స్మరిస్తారో వాళ్లపైన దత్తప్రభువు యొక్క కరుణా కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది అన్నారు. వాళ్ళ పేర్లు మరొక్కసారి స్మరించుకుందాం. 1 మత్స్యేంద్రుడు, 2 గోరక్షకుడు, 3 జాలంధరుడు, 4 గహని, 5 అడ్భంగుడు, 6 చౌరంగుడు, 7 భర్తరి, 8 చరపటుడు, 9 నాగనాథుడు. వీళ్ళు నవనాథులు. ఈ కలియుగం కొద్ది సంవత్సరాలకి ప్రారంభం కావడానికి ముందర శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోటి సమస్త యాదవులతోటి పర్యవేక్షించబడి నవనాథులని ఇవాళ పిలువబడుతేటటువంటి ఈ నవనారాయణులను స్మరించుకున్నాడు కృష్ణప్రభు. వృషభ చక్రవర్తికి 100 మంది కొడుకులు ఉన్నారు. వాళ్లల్లో నారాయణాంశ సంభూతులైనటువంటి 9 మందిని నవనారాయణులు అని పిలుస్తారు. వాళ్ళు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రుమిళుడు, చమసుడు, కరభాజనుడు. వీళ్ళు 9 మంది. వీళ్ళందరూ కూడా అవధూత స్థితిలో ఉండేటువంటి సిద్ధపురుషులు. ఆ 100 మంది కొడుకుల్లో ఈ 9 మంది సిద్ధులు. నా ఆజ్ఞ మేరకి కృష్ణావతారంలో చేసినటువంటి వాగ్దానం మేరకి ధర్మ సంస్థాపన కార్యాన్ని నిర్వహించడానికి నవనాథులుగా వీళ్ళు ఈ భూమి మీద అవతరించారు. మళ్ళీ కవి అనేటువంటి వాడు మత్స్యేంద్రుడుగా వచ్చాడు. ఈయనకి శిష్యుడుగా హరి అనేటువంటి వాడు గోరక్షకుడు అనే పేరుతో పుట్టాడు. అంతరిక్షుడు అనేటువంటి వాడు జాలంధర నామధేయంతో పుట్టాడు. ఇతడికి శిష్యుడుగా ప్రబుద్ధుడు కానిఫా అనేటువంటి పేరుతో పుట్టాడు. పిప్పలాయనుడు చర్పటనాథుడు అనే పేరుతో పుట్టాడు. అవిర్హోత్రుడు నాగేశనాథుడు అనే పేరుతో పుట్టాడు. ద్రుమీళుడు భర్తరీనాథుడు అనే పేరుతో పుట్టాడు. చమసుడు రేవనాథుడు అనే పేరుతో పుట్టారు. కరభాజనుడు గహనీనాథుడు అనే పేరుతో పుట్టారు. సృష్టి యొక్క ఆదిలో ఒకానొక కారణం వల్ల బ్రహ్మదేవుడి యొక్క వీర్యం స్ఖలనమైంది. ఆ వీర్యం నుండి
అనేక స్థలాలలో అనేక ఋషులు పుడతారని వ్యాసుల వారు భవిష్యత్ పురాణంలో చెప్పారు. ఉపరిచరుడు అనేటువంటి వసువు ఒకరు ఉండేవాడు. గతంలో మహాభారతంలో వస్తాడు. అతడు ఒకప్పుడు ఊర్వశీదిని చూశాడు. దేవవేశి అయినటువంటి ఊర్వశి. అతడి యొక్క వీర్యం స్ఖలించి యమునా నదిలో పడింది. దానిని ఒక చేప మింగింది. ఆ మత్స్యం నుండి మత్స్యేంద్రనాథుడు అనేటువంటి వాడు పుట్టాడు. శివుడు మన్మధుడిని తన యొక్క లలాటాగ్నితో భస్మం చేసినప్పుడు ఆ భస్మంలో సూక్ష్మ రూపంలో మన్మధుడి యొక్క ఆత్మ ఉన్నది. బృహద్రథుడు అనేటువంటి రాజు యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞకుండంలో నుండి జలంధరనాథుడు అనేవాడు పుట్టాడు. రేవా నదిలో, అంటే నర్మదా నది, రేవా అనే పేరుతో పిలుస్తారు. అందులో పడినటువంటి బ్రహ్మదేవుడి యొక్క వీర్యం నుండి రేవణ సిద్ధుడు అనేవాడు జన్మించాడు. కొంత బ్రహ్మవీర్యం ఒక నాగసర్పం శిరస్సు మీద పడింది. అది భక్ష్య పదార్థం అని అనుకొని తినటం వల్ల ఆ సర్పం గర్భవతి అయింది. జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆస్తికుడైనటువంటి మహర్షి జన్మించబోయేటటువంటి ఈ మహాసర్పాన్ని నాశనం కాకుండా తక్షకుడు యొక్క కుమార్తె అయినటువంటి పద్మిని అనేటువంటి నాగకన్యని ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో దాచిపెట్టాడు. ఆ గర్భస్థ పిండంలో అవిర్హోత్రుడు అనేవాడు పుట్టవలసి ఉంది. ఆ గుడ్డును ఆ మర్రి చెట్టు త్వరలోనే ఉంచిపెట్టి తక్షకుడు యొక్క కుమార్తె తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోయింది. అందులో నుండి వటసిద్ధ నాగనాథుడు అనే పేరుతోటి అవిర్హోత్రుడు అనేవాడు పుట్టుకొచ్చాడు. ఈ మత్స్యేంద్రుడు దేశ సంచారం చేసేటప్పుడు సంతానహీనురాలైనటువంటి ఒక స్త్రీకి కొంత భస్మాన్ని మంత్రించి ఇచ్చాడు. ఆమె ఆ భస్మం పట్ల విశ్వాసం లేక ఆ భస్మాన్ని పెంటకుప్పలో పారేసింది. ఆ భస్మం అమోఘ శక్తి సంపన్నం కావడం వల్ల అందులో నుండి గోరక్షనాథుడు అనేవాడు పుట్టాడు. పార్వతీదేవి యొక్క వివాహ సమయంలో పురోహితుడిగా ఉన్నటువంటి బ్రహ్మదేవుడు పార్వతీ రూపాన్ని చూచి మోహితుడు కావటం వల్ల బ్రహ్మ యొక్క వీర్యం స్ఖలించింది. సిగ్గుపడ్డాడు బ్రహ్మ. ఎవరికీ తెలియకుండా కాలి మడమతోటి ఆ వీర్యాన్ని రుద్దాడు. అప్పుడు అది 60,000 ముక్కలైంది. అందులో నుండి వాలకిల్యులు అనేటువంటి 60,000 మంది మహర్షులు పుట్టుకొచ్చారు. వాళ్ళు అంగుష్టమాత్ర దేహులు, వాలకిల్యులు. దానిలో కొంత భాగం మిగలటం వల్ల అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పట్టం తటస్థించింది, అంటే గంగలో పడింది. అది క్రమంగా నదీ తీరంలో రెల్లు దుబ్బల్లో పడి చిక్కుకుపోయింది. దానిలో పిప్పలాయనుడి యొక్క ఆత్మ ప్రవేశించి ఈ చర్పటనాథుడు అనేటువంటి పేరిట నవనాథుడు పుట్టాడు. కౌశికుడు అనేటువంటి మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్ష కోసం పోతూ ఉన్నాడు. తన భిక్షాపాత్రని పర్ణశాలలో బయట ఉంచాడు. అదే సమయంలో సూర్యుడి యొక్క రేతస్సు దానిలో పడింది. అది మహర్షి గ్రహించి అక్కడ భద్రం చేశాడు. భర్తరి అనగా భిక్షాపాత్ర కాబట్టి దాని నుండి పుట్టాడు కాబట్టి భర్తరీనాథుడు అనేటువంటి పేరు వచ్చింది అందులోంచి పుట్టినవాడికి. ఇక హిమాలయ పర్వతంలో ఘోరమైనటువంటి అరణ్యంలో ఒక దిగ్గజం నిద్రపోతూ ఉన్నది. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని చూసి మోహించటం వల్ల అతని వీర్యం స్ఖలించింది. అది దైవవశం వల్ల నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ గజము యొక్క చెవిలో పట్టం తటస్థించింది. దాని నుండి ప్రబుద్ధుడు అనేవాడు జీవదశ నుండి ఏనుగు రంగులో జన్మించటం వల్ల కర్ణకానీఫా అనేటువంటి పేరుతో నవనాథుల్లో ఒకడై ప్రఖ్యాతి వహించాడు. గోరక్షకుడు సంజీవిని మంత్రాన్ని జపిస్తూ మట్టితో మనుష్యాకారంగా ఒక బొమ్మని తయారు చేయటం తటస్థించింది. అటువంటి బొమ్మలో కరభాజనుడు సంజీవిని మహామంత్రం చేత జీవం పొంది గహనీనాథుడు అనే పేరుతో అవతరించాడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆదేశానుసారం
ఈ నవకృష్ణులు అంటే నవనారాయణులు మందర పర్వతంలో తమ యొక్క స్థూల శరీరాలని భద్రపరచుకొని అంటే సమాధి స్థితి చేసి తమ తమ అంశాల చేత భూలోకంలో నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యంలో పాలు పంచుకున్నారు అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ శంకర భట్టు అడిగాడు, అయ్యా, గురు సార్వభౌములకి జయము జయం. నవనాథుల యొక్క అవతారాలు నవకృష్ణుల యొక్క అంశావతారాలు అని చెప్పారు కదా, మరి నవకృష్ణులకి నవనాథులకి వ్యత్యాసం ఏమైనా ఉందా చెప్పండి ప్రభు అని అడిగారు. అప్పుడు శ్రీపాదుల వారు చెప్తున్నారు, మందహాసం చేసి, మా ఇద్దరి వంక దివ్య ప్రేమతో కూడినటువంటి దృక్కులను ప్రసరించారు. నాయనలారా, ఎవరు వీళ్ళిద్దరూ? ఒక ఆయన శ్రీధర్మగుప్తుడు, ఇంకొక ఆయన మన శంకర భట్టు. నాయనలారా, సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపం నేనే. సమస్త దేవీ దేవతలకి వచ్చేటటువంటి సంకల్పాలు నా యొక్క మహాసంకల్పం యొక్క అంశమాత్ర సంకల్పాలే. ఈ అంశమాత్ర సంకల్పాలకి కొంత మేరకు మాత్రమే స్వతంత్రం ఉంటుంది. ఒక ఆవుని పంటకాపు చెట్టుకు కట్టేస్తాడు, చాలా పొడవైన తాటితో కడతాడు. ఆ తాడు ఎంత దూరం పోగలుగుతుందో అంత దూరం మాత్రమే ఆ ఆవు మేత మేయగలుగుతుంది, అంతే కదా. అంటే ఆ ఆవుకి మేత మేయటానికి కొంత నిర్ణీతమైనటువంటి పరిమితి ప్రదేశం మాత్రమే ఉంటుంది. ఆ పరిమితులకు లోబడి అది మేత మేయచ్చు. అంటే దానికి ఇవ్వబడింది పరిమితమైన స్వేచ్ఛ మాత్రమే, దానికంటే దాటి వెళ్ళలేదు. దానికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛా ప్రదేశంలో తనకి ఇష్టం వచ్చినటువంటి విధంగా అది మేత తినచ్చు. ఆ పరిధులను దాటి మేత వెయ్యాలి అంటే పంటకాపు యొక్క అనుమతి విధిగా ఉండి తీరాలి. అంటే తాడు విడిచిపెడితేనే పోగలుగుతుంది, లేదా ఇంకా పొడవైన తాడు కట్టాలి. అంటే అక్కడ ఉన్నంత మేత అయిపోయినప్పుడు పంటకాపు ఏం చేస్తాడు, దాన్ని వేరే చోట వేరే చెట్టు కట్టేస్తాడు. లేకపోతే అదే చెట్టు కట్టి తాడును పొడవుగా చేస్తాడు, అంతే కదా. అదేవిధంగా కొన్ని ధర్మకర్మ సూత్రాలకు లోబడి అంశావతారాలకి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అందువల్ల సంకల్పం మూలతత్వం నుండి అవి వస్తాయి. దానిని అమలు చేసే బాధ్యత అంశావతారాలకి ఇవ్వబడుతుంది. ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారాలు మూలతత్వానికి ఈ ఆవేదనలను తీసుకొచ్చి నివేదిస్తాయి. అప్పుడు మూలతత్వం నుండి అనుగ్రహాన్ని తీసుకొచ్చి జీవుల యొక్క శ్రేయస్సుని కలిగిస్తారు. మానవులకు ఉన్నట్లుగానే రాగద్వేషాలు, అహంకారాది దుర్గుణాలు ఈ అంశావతారాలకు కూడా ఉండకపోవటం వల్ల మూలతత్వం ఏ కార్యాలను చేయడానికి సమర్థం అవుతుంటుందో అంశావతారాలు కూడా అవే కార్యాలు చేయగలుగుతాయి. కాకపోతే పరిమితంగా ఉంటుంది, అదొక్కటే. అందువల్ల జీవులకు సంబంధించినంత వరకు అంశావతారంగా వచ్చినా కూడా పూర్ణావతారంగా వచ్చినా కూడా వ్యత్యాసమేమి ఉండదు అన్నాడు స్వామి. ఇక 33వ అధ్యాయానికి వెళుతున్నాం. శ్రీపాదుల వారే స్వయంగా రమణి నరసింహరాయల యొక్క వివాహం జరిపించిన ఘట్టం చెబుతున్నాడు. ఆ తర్వాత మేము శ్రీపాదుల వారి యొక్క అనుజ్ఞ పుచ్చుకున్నాం. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, నాయనలారా, మీరు ఇక్కడి నుండి బయలుదేరి శ్రీ పీఠికాపురానికి వెళ్ళండి. నా యొక్క మంగళమయ ఆశీర్వాదాలు మీకు తోడు నీడగా ఉంటాయి అన్నారు స్వామి. శ్రీ మహాగురువుల యొక్క ఆజ్ఞ మేరకి నేను శ్రీ ధర్మగుప్తుల వారు కృష్ణానదికి యువతల ఒడ్డుకు చేరుకున్నాం. ఒక బండ మీద శ్రీచరణుల వారి యొక్క పాదముద్రలు చూశాం. శ్రీపాదుల వారు సూర్య నమస్కారాలు ఆ బండ మీద నుంచొని చేసేవారట. శ్రీచరణుల యొక్క పాదముద్రలను ఆ బండ మీద చూసి మేము ఆశ్చర్యం, ఆనందం రెండూ పొందాము అంటున్నాడు శంకర భట్టు. ఆ విధంగా మేము పంచదేవ పహాడ్ అనేటువంటి గ్రామానికి చేరుకున్నాం.
మేము ఒక జొన్న చేనులో ఏర్పడినటువంటి దారి వెంబడిపోతూ ఉన్నాం. ఆ చేను యొక్క యజమాని మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు. తినడానికి మధురమైనటువంటి పండ్లు మాకు సమర్పించాడు. తీయటి మజ్జిగ ఇచ్చాడు తాగటానికి. ఆ పంటకాపు పేరు నరసింహరాయుడు. అతడు తన చేతిలోనే, తన చేలోనే, తన పొలంలోనే ఒక ఇల్లు నిర్మించుకున్నాడు. ఒకరోజు తన ఇంట్లో విశ్రమించి ఆతిథ్యాన్ని స్వీకరించమని మమ్మల్ని కోరాడు. మేము కూడా సరేనన్నాం. అప్పుడు ఆ పంట కాపు శ్రీచరణుల యొక్క లీలా వైభవాన్ని మాకు చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, నా పేరు నరసింహరాయుడు. నేను చిన్నప్పుడు చాలా దుర్బలుడుగాను పిరికివాడుగాను ఉండేవాడిని. నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే గతించారు. నేను మా మేనమామ ఇంట్లో పెరిగాను. మా మేనత్త గారు పరమగయ్యాళి. ఇంట్లో బండెడి చాకిరి నా చేత చేయించేది. పొలంలో పని కూడా ఎక్కువగానే ఉండేది. మా మేనమామకి రమణి అనేటువంటి ఒక కూతురు ఉన్నది. ఆమె సౌందర్యంలో ఊరిలో ఉన్నటువంటి మా కులస్తుల ఇళ్లల్లోని బాలికలందరిలో కూడా ఎక్కువ అందంగా ఉండేది. అంతేకాకుండా ఆమె సుగుణాల రాశి, దైవభక్తి కలిగింది. శ్రీకృష్ణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించేది. మా మేనత్త పాసిపోయినటువంటి అన్నాన్ని నాకు పెట్టటాన్ని ఆ అమ్మాయి సహించలేకపోయేది. నాకు ఆహారం అతి స్వల్పం, ఆదరణ మాత్రం శూన్యంగా ఉంది. పనిపాట్లు మాత్రం ఎక్కువగా చెప్పారు. మా రమణి తన తల్లి చూడకుండా అప్పుడప్పుడు నాకు మధురమైనటువంటి పండ్లని, వెచ్చటి అన్నాన్ని పెట్టేది. వేడివేడి అన్నం పెట్టేది. ఒకవేళ మా మేనత్త కంటపడినా నాతో పాటు ఆమె కూడా దెబ్బలను చీవాట్లను పొందాల్సి వచ్చేది. మా మేనమామ మంచివాడైనందువల్ల తమ భార్యకి ఎదురు చెప్పలేని అసమర్థుడైపోయాడు. ఒక్కొక్కప్పుడు మా మేనత్త బలిష్ఠులైనటువంటి తక్కిన కాపు కులస్తులైనటువంటి యువకుల చేత నన్ను తన్నించేది. అసలే నేను దుర్బలుణ్ణి. ఈ దెబ్బల వల్ల నేను మరింత దుర్బలుండయ్యాను. నాలో పిరికితనం కూడా ఎక్కువే. అందువల్ల ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను చాలా అసమర్థుడిగా చూసేవాళ్ళు. నాకంటే వయసులో తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా నేను లోకువైపోయాను. థ్యాంక్ యూ. మా మేనమామ కూతురు రమణి అందాల రాశి కాబట్టి మా ఊళ్ళో కాపు యువకుల్లో ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక చాలామందికి ఉండేది. మా రమణి నన్ను వివాహం చేసుకోవాలనే కోరికతో ఉన్నది. నాకా ఆస్తిపాస్తులు లేవు. నా శరీరం దుర్బలం, పైపచ్చు నేను పిరికివాడిని. మా మేనమామ ధనవంతుడు, ఆస్తిపరుడు. అతడు మంచివాడే అయినా కూడా ధనాశాపరుడు. మా మేనత్త గయ్యాళి అయినా కూడా పొగడ్తలకు పొంగిపోయి మోసపోయేటటువంటి స్వభావం కలిగి ఉండేది. మా రమణి శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనే తనకు భర్త కావాలని ప్రార్థిస్తూ ఉన్నది. ఇంతలో మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చాడు. అతడు కాళీమాతను పూజిస్తానని, భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతానని ప్రచారం చేసుకున్నాడు. అతడి వద్ద నిజంగానే కొన్ని శక్తులు ఉన్నాయి. ఊళ్ళోని వాళ్ళకి అతడు జ్యోతిష్యం చెప్పటం 100% సత్యంగా ఉన్నది. అతడు మా మేనత్తని తన మాయమాటలతో లోబరుచుకున్నాడు. అతడు మా ఇంట్లో కాళీ పూజను చేయడానికి ఏర్పాట్లు చేశారు. మా రమణి ప్రతిరోజు పూజ చేసుకుంటూ కృష్ణుడి యొక్క మట్టి విగ్రహం ఆ దొంగ సాధువు చెప్పినటువంటి మాటల ప్రకారం మా ఇంట్లో నుండి విసిరివేయాలని చెప్పాడు బయటికి. దానికి మా మేనత్త అంగీకరించింది. మా రమణి బోరున ఏడ్చింది. కానీ ఫలితం శూన్యం. ఆ దొంగ సాధువు పూజ చేయటం మొదలుపెట్టాడు.
కాళీమాతకి అనేకమైనటువంటి కోళ్లు బలిగా ఇచ్చారు. వాటి రక్తంతో పూజాగృహం అంతా కూడా భీభత్సంగా ఉంది. ఆ ఇంట్లో మానవ కపాలాలు ఇంకా మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధన సామాగ్రి ఉంచారు. ఈ పూజ పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో ఒకచోట విశేషమైనటువంటి నిధి నిక్షేపాలు లభిస్తాయని, దాంతో కుటుంబం అంతా ఐశ్వర్యం మయమవుతుందని మా ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాడు ఆ దొంగ సాధువు. ఆ దొంగ సాధువుకి వశీకరణ విద్య కూడా తెలుసు. అతడు ఆ వశీకరణ విద్య సాయంతో మా రమణి యొక్క సౌశీల్యాన్ని హరించాలి అని ఒక పన్నాగం పన్నాడు. అతడు చేసే చిత్ర విచిత్ర పూజా విశేషాల వల్ల మా రమణి యొక్క ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఆమె పూర్వపు రమణి వాళ్ళే కాకుండా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి పూట ఆమె రక్తపానం చేసేది. మేకలు కోళ్లు చంపి ఆ రక్తాన్ని ఆమెకి ఇస్తూ ఉన్నారు. ఆమె అన్నానికి బదులు రక్తం మాత్రమే తాగుతూ ఉన్నది. దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించిందని, అందువల్ల రక్తం తాగుతుందని, కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అవుతుందని, అయితే రక్త తర్పణం లేనిదే కాళీమాత శాంతించదని, నిధి నిక్షేపాలు మీకు లభించవని నమ్మబలుగుతూ ఉన్నాడు. ఇల్లంతా నానా భీభత్సంగా ఉంది. ఉన్నట్లుండి ఆహార పాత్రలు బావిలో పడిపోతున్నాయి. ఇంట్లో అక్కడక్కడ మానవుల యొక్క అస్థిపంజరాలు కూడా అవపడుతున్నాయి. అర్ధరాత్రి పూట వింత వింత ఆకారాలు గోచరించి భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తున్నాయి. మా ఇల్లంతా కూడా శ్మశాన వాటికలాగా ఉంది. మా మేనమామ దొంగ సాధువుని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని చెప్పేటంతవంటి ధైర్యం కలిగినవాడు కాడు. మా మేనత్త కొద్ది రోజులు ఈ కష్టాలని ఓర్చుకుంటే నిధి నిక్షేపాలు బాగా దొరుకుతాయని గంపడాసుతో ఉన్నది. మొత్తం పరిస్థితి అంతా కూడా అయోమయంగా మారిపోయింది, అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒకానొక రాత్రి సమయంలో ఆ దొంగ సాధువు మా రమణిని సమీపించాడు. ఆమె వశీకరణకు లోనుగా ఉండటం వల్ల తన కోరిక నెరవేరుతుందని భావించాడు. అతడు దగ్గరికి రాగానే మా రమణి పెద్దగా అరిచి మహాభయంకరంగా ఒక ఇనప వస్తువును తీసుకొని ఆ దొంగ సాధువు తల మీద బాదింది. ఆమె ఆ విధంగా ఎందుకు చేసిందో ఆమెకే తెలియదు. తన యొక్క వశీకరణలో ఉన్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో దొంగ సాధువుకి తెలియలేదు. తెల్లవారిన తర్వాత ఒక పేద బ్రాహ్మణ యాచకుడు మా ఇంటికి వచ్చాడు. మా రమణి ఇంటి బయటకు వచ్చి, మా ఇంట్లో భూతప్రేత పిశాచాలు చాలా ఉన్నాయి, మీకు కావాలంటే వాటిని భిక్షగా స్వీకరించవచ్చు అన్నది. ఆ బ్రాహ్మణుడు సరేనన్నాడు. ఆ బ్రాహ్మణ కుమారుడి యొక్క వదనార విందం ప్రశాంతంగా ఉంది, ఉజ్వలంగా వెలిగిపోతుంది. ఇంతలో మా మేనమామ బయటకు వచ్చాడు. అమ్మాయి, ఏమిటి ఇక్కడ ఉన్నావు అన్నాడు. విషయం చెప్పింది. అప్పుడు అన్నాడు, అయ్యా, మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి, మీకు కావాలంటే ఆ పరిస్థితులను సృష్టించే దుష్టశక్తులని దానంగా తీసుకోవచ్చు అన్నాడు. ఈయన కూడా. ఇంతలో మా మేనత్త వచ్చింది. భిక్ష ఇవ్వడానికి మా ఇంట్లో ఏమీ లేదు, మా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని నీకు కావాలంటే భిక్షగా స్వీకరించు అన్నది ఆమె. స్వామి, నా వద్ద మా ముత్తాతల కాలం నుండి వస్తూ ఉన్నటువంటి వెండి తాయెత్తు మాత్రం నా దగ్గర ఉంది, మీకు సమ్మతమైతే దాన్ని భిక్షగా స్వీకరించండి అని నేను అన్నాను. నేను వెండి తాయెత్తున భిక్షగా ఇచ్చాను. ఇంతలో దొంగ సాధువు అప్పుడే శ్మశానం నుండి కొన్ని మానవ కంకాళాలు తీసుకొచ్చాడు, కపాలాలు. అతడు వెంట వస్తూ ఉంటే, ఓయి బడుగు బాపడా, నీకు కావాలంటే ఈ మానవ కపాలాలు భిక్షగా స్వీకరించు అన్నాడు ఈ మాంత్రికుడు. ఆ బ్రాహ్మణుడు సరేనన్నాడు. అంతలో మా ఇంట్లో దివ్యమైనటువంటి ప్రకాశం కనపడింది. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణ బాలుడు అదృశ్యమైపోయాడు. ఆ దివ్య ప్రకాశం వల్ల దొంగ సాధువుకు ఒళ్ళంతా మంటలు పుట్టడం మొదలుపెట్టింది. ఆ ప్రకాశంలో ఒక కిరణం మా రమణిలో ప్రవేశించింది. వెంటనే మా రమణి స్వస్థురాలైంది. మా మేనత్తకు పక్షవాతం వచ్చి మాట పడిపోయింది.
మా మేనమామకి విపరీతమైనటువంటి వణుకు పుట్టింది. నాకు కూడా విపరీతమైనటువంటి ధైర్యం వచ్చింది. ఎప్పుడు పిరికివాడిని, ధైర్యం వచ్చింది. నా శరీరంలో ఏదో ఒక నూతనమైన శక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలిని అనిపించింది నాకు. మాంత్రికుడి యొక్క నోటి నుండి రక్తధారలు వస్తూ వాడిలో ఉన్న సర్వశక్తులు ఉడిగిపోయినాయి. ఆ దివ్య ప్రకాశం మానవ రూపాన్ని ధరించింది. ఆ దివ్య భవ్య స్వరూపం ఆర్తత్రాణ పరాయణుడు, సమస్త దేవీ దేవతా స్వరూపుడు, ఆదిమధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిదే. ఆహా, జై శ్రీపాద శ్రీవల్లభ. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, నిజానికి కాళీమాత విధ్వంసం చేసే శక్తి కాదు, సాధకుల్లో దాగి ఉన్నటువంటి కామక్రోధాది రాక్షస శక్తులని, అంటే ఆసురీ శక్తులని నశింపజేస్తుంది. అంతేగాని ఆమె కోళ్ళు మేకలు మొదలైన వాటిని కోరుకోదు. ప్రాణమయ జగత్తుకు చెందినటువంటి రాక్షస శక్తులు కాళికా రూపాన్ని ధరించి రకరకాల బలిదానాలను కోరుతూ ఉంటారు. అసలైనటువంటి కాళికామాత ప్రేమ, శాంతి, దయ మొదలైనటువంటి శుభ లక్షణాలు కలిగి ఉంటుంది అన్నాడు. ఇది గమనించాలి ఈనాటి క్షుద్రదేవి ఉపాసకులు. ప్రాణమయ జగత్తులోని ఆసురీ శక్తులు, రాక్షస శక్తులు, భూత ప్రేతాదులు మేము ఫలానా దేవతలమని చెప్పుకొని క్షుద్ర విద్యలను ప్రదర్శిస్తూ ఉంటారు. క్షుద్ర మాంత్రికులు వాటిని ఉపాసిస్తూ లోకానికి ఎంతో ఉపద్రవాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈ ప్రాణమయ జగత్తులోని రకరకాల ప్రేతాత్మలకి కూడా దేవతా శరీరాలను ధరించే శక్తి ఉందని గ్రహించు. అయితే ఆయా దేవతా రూపాలలో దైవశక్తులు మాత్రమే ఉండవు. ధర్మం అడుగంటిపోయినప్పుడు నేను అవతరిస్తాను అని అభయం ఇచ్చాను. ఆ అభయాన్ని అనుసరించి ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారం వచ్చింది ఈ లోకానికి. ప్రేమ, శాంతి, దయ, కరుణ అనేటువంటి అనంతమైన శక్తులతో కూడి ఉన్నదే నా ఈ అవతారం అని స్వామి చెప్పాడు. అప్పుడు మా గృహం అంతా కూడా శుద్ధి చేయబడింది. దొంగ సాగుతును వెళ్ళగొట్టాం. మా మేనత్తుకి శ్రీచరణుల వారి యొక్క అనుగ్రహం వల్ల పక్షవాతం తగ్గిపోయింది. శ్రీపాదుల వారు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఆశీర్వదించి రమణికి నాకు వివాహం జరిపించారు. అప్పుడు యథార్థంగా వారి వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. శంకరభట్టు గారు ఆ సమయంలో వారు పీఠికాపురంలోనే ఉన్నారు. లీలా శరీరంలో ఈ పంచదేవ పహాడ్లో ఉన్నారు. లీలా శరీరంతో ఆనాడు మాకు వారు ప్రసాదించినటువంటి అక్షతలు ఇవే. కాలాంతరంలో ధర్మగుప్తుడు, శంకరభట్టు అనేవాళ్ళు వస్తారని వారికి కూడా కొన్ని అక్షతలు ఇవ్వమని నన్ను ఆదేశించారు. ఆహా, ఎంతటి లీలామయ అవతార స్వరూపం స్వామిది. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము జయము. రేపటి రోజు 34వ అధ్యాయంలో శరభేశ్వర వృత్తాంతాన్ని చెప్పుకునే శక్తిని శ్రీపాదుల వారు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.